స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరిచి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని నడిపించిన దాకా మంచిగా కుడి చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి మన వాళ్ళని చెప్పండి ఒకసారి. బాగున్నారా అని అడగండి. దేవునిలో సంతోషంగా ఉన్నారా అని అడగండి. మంచిదండి. దేవుని సన్నిధిలో ఉంటున్నాము. దేవునిలో సంతోషంగా ఉండేవారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఈ సన్నిధిని మన జీవితంలో ఆయన అనుగ్రహించుకున్నాడు. కాబట్టి మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము మందిరానికి వచ్చి ప్రార్థనలు అటెండ్ అయిపోయి వాక్యాలు వినేసి సేవకులతో ప్రార్థన చేయించుకొని వాళ్ళని సంతోషపెట్టి వెళ్ళిపోయే వారిగా మనం ఉన్నది. కానీ మందిరానికి వస్తున్న మనము, దేవుని రక్తంలో కడగబడ్డ మనము మందిరానికి ఎందుకు వస్తున్నాము అంటే నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము మనకి కలగాలంట. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తుంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యంలో పౌలు తెలియజేస్తుంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థము మారు మనసు కలుగు చేస్తారట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏర్పాటులో ఉన్న మనమంట దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనము ఆయన సన్నిధిలో పొందుకోవాలంట. దేవుడు మన జీవితాన్ని బట్టి ఎందుకు బాధపడాల్సి వస్తుంది, ఎందుకు మనము ఆయనని బాధ పెట్టేవారిగా మనం ఉంటున్నాము, ఎందుకు మన జీవితాలు ఆయనకి సమర్పించుకోక ఇంకా దైవ చిత్తానుసారమైన దుఃఖంను మనం కలిగి జీవించలేకపోతున్నాము. ప్రతిసారి మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క క్రైస్తుడు హృదయంలో ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలంట. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని నువ్వు గుర్తించగలుగుతావో, అది నువ్వు నీ జీవితంలో నీకు కావాలి అని ఎప్పుడైతే నువ్వు ఆసక్తిని కనపరిచి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి వాక్యం వింటుండగా నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు నిమిత్తమో నువ్వు పశ్చాత్తాపడి when you feel sorry for your own sins, అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకి దేవుడు కలుగజేస్తాడంట మన జీవితాన్ని. అది ఎట్లా కలుగుతుంది అంటే ఎక్కడ 2-3 నా నామంలో ఉన్నారో వాళ్ళ మధ్యలో నేనున్నాను అని యేసుప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఆయన నామంలో కూడి ఉన్న మనము ఈరోజు దేవుడు వాక్య స్వరూపిగా అట్టి రీతిగానే ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనము నిజంగా నేను పాపిని, నా పాపాలు చేసిన పాపాలకి నేను క్షమాపణ ఇంకా పొందుకోలేదు అని నువ్వు కానీ దుఃఖాక్రాంతుడు అవ్వగలితే కనుక, దుఃఖాన్ని వెలపరుచుకుంటే కనుక, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనుక దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నీ జీవితంలో నీ హృదయంలో ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మందిరానికి వచ్చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆర్ యూ రియల్లీ ఫీలింగ్ సారీ ఫర్ యువర్ సిన్స్? దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని నిత్యమైన మారు మనసు, నిత్యమైన పశ్చాత్తాపంతోని నువ్వు కానీ ఆయనని బ్రతిమలాడుకుంటే, వేడుకుంటే, ప్రాధాన్యపడితే, ఆయన సన్నిధిని విపక ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని పొందుకుంటే అది నీకు రక్షణ ఆనందాన్ని కలిగిస్తాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ ఆనందము ప్రతి ఒక్క క్రైస్తుడు ప్రతిసారి మందిరానికి వస్తున్నప్పుడు, ప్రతిసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రక్షణ ఆనందంతో వాళ్ళు నింపబడుతూ ఉండాలంట. రక్షణ ఆనందము అంటే ఒక వ్యక్తి పేరు కాదు, అది మన దినచర్యలో ఒక భాగం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్. ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందాన్ని నువ్వు ప్రతిదినము అనుభవించే వ్యక్తిగా ఉండాలి. ఆయన దగ్గర నుంచి పొందుకుంటూ నువ్వు అనుభవించాలి దాన్ని. ఈరోజు మనం ఎట్లా ఉన్నామంటే రక్షింపబడ్డాం కదా, దేవుని దగ్గరకు వచ్చాం కదా, తప్పులు వస్తున్నాము, ప్రతిసారి దేవుని దగ్గరకు వస్తాము, ప్రతిసారి ప్రభుకి చెప్తాం. ఏమని చెప్తాం? ప్రభువా నేను పాపం చేశాను. ప్రభు అంటాడు అవునా బిడ్డ, సరే క్షమిస్తాను అంటాడు. మళ్ళీ రేపు వస్తాడు, రేపు వచ్చి కూడా మళ్ళీ ప్రభుకి అదే చెప్తాడు. ప్రభు అంటాడు ఏదైనా కొత్త మార్పు నీలో కావాలరా బాబు నాకు, కానీ మనలో మార్పు అనేది ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము తోని నీ పాపాలేంటో నీకు నీ దేవుని మధ్యలో ఉన్నాయని. నీ పక్కన వాళ్ళకి నీ పాపాలు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నీ పాపాలు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి స్పష్టంగా అన్నీ తెలిసే ఉన్నాయి.
దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, ఏంటి అంటే మందిరానికి వచ్చి ఆయన నామంలో కూడుకుంటున్నా నువ్వు, ఆయన నామంలో ఆయనని స్తుతిస్తున్నా నువ్వు, వాక్యం వింటున్నా నువ్వు, నిజమైన పశ్చాత్తాప హృదయంతో నిజమైన మారు మనసు కలిగి వాక్యం వింటుంటే కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ దైవచిత్తానుసారమైన దుఃఖంను కలుగజేసి ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి మళ్ళా నీలో మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. దావీదు పాపం చేసినప్పుడు 51 కీర్తనలు అన్నాడు, నీ రక్షణ ఆనందము అలా నాలో పుట్టించుము. ఇట్ హ్యాస్ టు బి బార్న్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే పాపిష్టి లోకంలో ఉంటున్నాము, ఎక్కడ చూస్తే పాపం, బయటకు వెళ్ళి ఎక్కడైనా చూస్తే పాపమే అనిపిస్తుంది. పోనీ ఫోన్ తీస్తే ఫోన్లో పాపం ఉన్నది, బుక్స్ తీస్తే బుక్స్లో పాపం ఉన్నది, తలంపుల్లో, చూపుల్లో, క్రియల్లో, మాటల్లో పాపం ఉన్నది. ఈ పాపము మనని ఏలుతుండగా ఆ రక్షణ ఆనందము మనం కలిగి జీవించలేమంట. అందుకనే క్రైస్తవుడు ప్రతిసారి దైవచిత్తానుసారమైన దుఃఖము మీద ఆధారపడి ఆ రక్షణ ఆనందాన్ని వాడు అనుభవిస్తూ ఉండాలంట. ప్రతిసారి పరిశుద్ధాత్మతోని మనము అన్యోన్య సావాసము కలిగి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆ వాక్య ప్రకారము మనం నడుచుకుంటుంటే ఆ దైవచిత్తానుసారమైన దుఃఖము నీ జీవితాన్ని అది ఏలుతుంది, అది నిన్ను నడిపిస్తుంది. నిన్ను పాపం చేయనికుండా అది నిన్ను భద్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే అదే అండి. అందుకనే బైబిల్లో దేవుడు చెప్తున్నాడు కదా, ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఎవరో కాదండి, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి జీవిస్తున్నవారు. నేను తప్పు చేస్తే నా తండ్రి బాధపడతాడు. ఇప్పుడు మన తండ్రికి ఏదైనా ఇష్టం లేని పని మనం చేస్తామనుకో, ఆయన ఏం చేస్తాడు? ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. చిన్నపిల్లడు అయితే 2 సార్లు కొడతాడు దారికి వస్తాయేమో అని. కానీ మన పరలోక తండ్రి ఉన్నాడే, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మనం చూస్తూనే ఉన్నాడు, ఇంకా భరిస్తూనే ఉన్నాడు, ఇంకా సమయము మన జీవితంలో ఆయన పొడిగిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు కూడా మనం కానీ మన జీవితాన్ని మార్చుకోక ఆయన దుఃఖ పెట్టేవారుగానే ఉండిపోతున్నామేమో. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజమైన మారు మనసు, పశ్చాత్తాప హృదయము, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణ ఆనందంలోనికి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపగలుగుతున్నాడు. ఒకళ్ళు నడిపింప లేకపోతుంటే కనుక నేటి నుంచైనా మోకరించి ప్రార్థన చేస్తున్నా నువ్వు దేని గురించి ప్రార్థన చేయాలంటే, నువ్వు నీ పాపాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నావా? ఏ ఏ పాపాలు చేసావు, ఎక్కడెక్కడ చేసావు, ఏ ఏ సమయాల్లో చేసావు, ఎవరెవరితో చేసావు, అన్నీ తలపోసుకుంటూ ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడిచేవాడిగా ఉండాలి. మనం చాలాసార్లు పాపాలు చేసేసి పాపాలు ఒప్పేసుకొని ఏమీ ఎరగని వారిగా ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా కూర్చుంటామండి. వేషధారణ అంటారు, అట్టి రీతిగా కాదు. క్రైస్తవుడు ఎప్పుడు పశ్చాత్తాప హృదయం కలిగి వాడు కన్నీళ్లు విడుస్తూ ప్రభు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని వాడు కలిగి జీవించాలి. నేను ఈరోజు పాపాలు క్షమింపబడ్డాయి అని ఈ రోజుతో సరిపెట్టుకుంటే ఈరోజు పాపాలు క్షమింపబడ్డాయేమో, కానీ రేపటి పాపాలు, రేపు మళ్ళీ పాపిష్టి లోకంలోనికి వెళ్తున్నావు కదా, మందిరం అయిపోగానే రోడ్డు మీదకి కదా వెళ్ళేది, ఇంటికి వెళ్తున్నాం కదా, పాపంలోనికి అడుగు పెడుతున్నాం కదా, మళ్ళీ పాపం మనం వెంటాడుతుంది కదా. అందుకని మనం ప్రతినిత్యము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి. మన జీవితాలు, మన హృదయాలు ఆయన వాటిని ఆయన నడిపించాలి. అప్పుడే మనం నిజమైన రక్షణ ఆనందము కలిగి జీవించగలుగుతాం. రక్షింపబడ్డము, పేరుకే రక్షింపబడ్డము, కానీ ఆ రక్షణ ఆనందము కలిగి జీవించలేని వారిగా మనం ఉంటున్నాము. దేవుని హృదయము ఎరగలేని వారిగా, దేవుని చిత్తాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చలేని వారిగా మనం ఎందుకు ఉంటున్నామంటే, నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు అనుగ్రహింపబడలేదు. దేవుని దగ్గర నుంచి నువ్వు అది అడిగి వేడుకోలేదు. మనం దేవుని దగ్గరకు వచ్చి వేడుకోవాలండి. ప్రభా, నీ వాక్యం సెలవిస్తున్నది, నాలో ఉన్న రాతి హృదయాన్ని నువ్వు తీసివేసి మాంసం హృదయము నాకు దయచేయి. ఎప్పుడైతే ఆ మాంసం హృదయము నువ్వు కలిగి జీవించగలుగుతావో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గుర్తెరగలుగుతావు. దేవుని యొక్క మాటలో నడుచుకోవడానికి ఇష్టపడగలుగుతావు. పాపాన్ని అసహించుకోగలుగుతావు. పాపంతో నీకుంటున్న సావాసాన్ని విడిచిపెట్టి దేవునితోని, దేవుని వాక్యముతోని, పరిశుద్ధాత్మతోని నువ్వు ముందుకి నడిపింపగలుగుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిత్యమైన మారుమనసు, నిత్యమైన పశ్చాత్తాప హృదయము మనకి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో ఉంటున్నాము, మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో నేను ఇల్లు కట్టుకుంటే ఎస్ ఐఎమ్ హ్యాపీ, నేను ఒకటి ఏదైనా చేయాలనుకుంటున్నా, అది నేను సాధించాలనుకో నేను సంతోషంగా ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎర్త్లీ జాయ్
బ్రింగ్స్ నో గాడ్లీ సారో. ఈ లోకంలో లోకం ఇస్తున్న ఆనందము దైవచిత్తానుసారమైన దుఃఖాన్ని నేను కలుగు చేయలేదు. అందుకనే నీలో ఉంటున్న లోకాన్ని నువ్వు బయటకి పారదోలి దేవా నీ ఆత్మని నాలోనికి పంపు, నువ్వు వచ్చి నన్ను దర్శించు, నువ్వు వచ్చి నాలో నివసించు అని దేవుడిని మనం అడిగినప్పుడు, ఈ లోకంకి వెలివేయబడినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, లోకపు ఆశలు, లోకపులో ఉన్న కోరికలన్నింటినీ మనము విసర్జించుకొని అసహించుకొని మనం ఎప్పుడైతే ఆ దేవుడు మన కొరకు స్థిరపరిచిన ఆ పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, అక్కడికి నేను చేరాలి, నేను యాత్రను ముగించుకొని నా తండ్రి ఇంటికి చేరాలి అని ఎప్పుడైతే నువ్వు ఆ భావము కలిగి నువ్వు ముందుకి ప్రయాణం చేయగలుగుతావు, దేవుడు తన ఆత్మతోని నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ ఆనందాన్ని నా జీవితంలో ఆయన అనుగ్రహించాలనుకున్నాడు. కాబట్టి ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కూడా కలిగి జీవించాలి అంటే మనలో ఉంటున్న ఈ లోకాన్ని మనం ముందు విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని పట్టుకుంటే, ప్రభు తన ఆత్మతోని ఆయన కాచిన రక్తంతోని ఫస్ట్ ఈ పాపాన్ని ఆయన కడిగితే, తన ఆత్మతోని నువ్వు నింపితే, ఆ ఆత్మతోని నువ్వు కలిసి సావసిస్తూ వాక్యములో నీ జీవితాన్ని కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళగలిగితే కనుక నీకు నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది. అందుకని మన జీవితాల్లో వస్తున్నాము, భక్తి చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ చేస్తున్న భక్తికి తగిన శక్తి మనకి కావాలి. మన జీవితాల్లో ఈరోజు క్రైస్తవులుగానే ఉన్నాం కానీ శక్తిహీనులుగా మనం ఉంటున్నాం. దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని కలిగి జీవించలేని వారుగా మనం ఉంటున్నాం. వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో గడిపి ఎన్ని రోజులైంది? ప్రార్థన బహుశా ప్రతి ఒక్కరు చేసుకుంటాం, చేయాలని నేను అంటలేదు, కానీ ప్రార్థన చేయడం ఒక అంత అయితే దేవునితో గడుపుడు ఇంకొక వంతు. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టి పెరిగి ఉన్నాము, లేకపోతే క్రైస్తవ దేవుని దగ్గరికి అంగీకరించే దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈరోజు ఆచార ప్రకారముగా మనం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలంటే ఒక కట్టడం చెయ్యాలి, తప్పదు. ఇంకా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటాడో అని అనుకోరు, అటు పెద్దోళ్ళు అనుకోరు, చిన్నోళ్ళు అనుకోరు. కానీ అందుకనే నువ్వు ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడాలన్నా, నిజమైన రక్షణ ఆనందం దేవుడు అనుగ్రహించింది నువ్వు నీకు అనుగ్రహింపబడాలన్నా కూడా నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేది ఒక వంతు అయితే, నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపేది ఇంకొక వంతు. మన జీవితాల్లో మనము నిలదీసుకుంటే, లేకపోతే వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని మనము పరీక్షించుకుంటే కనుక చాలా దినాలైంది మనము దేవునితో ఒంటరిగా గడిపి, ఎక్కువ సమయం ఆయనతో గడపలేని వారుగా ఈ బిజీ వరల్డ్లో, బిజీ లైఫ్లో మనం ఉంటున్నాము. ఇటు వారికి నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము దేవుడు అనుగ్రహించలేదు. ఎందుకంటే వాళ్ళు సగం దేవుడిలో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. అందుకని అట్టి రీతిగా కాక మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని నిజమైన మారు మనసు నాకు కావాలా ప్రభా, ఆ దుఃఖాన్ని నాలో పుట్టించు. యెరూషలేము కుమార్తెలారా, నన్ను బట్టి మీరు ఏడవద్దు, మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని బట్టి మీరు ఏడవండి అని ప్రభు ఎంత చక్కటి మాట చెప్పారండి. అంత భారముతోని, అంత భారము మోస్తూ గాయపరచబడినాక కల్వరికి సిల్వకి దారిలో నడుచుకుంటూ యెరూషలేము కుమార్తెలను చూసినట్టున్నాను. మీరు నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి మీరు ఏడవండి. ఎందుకంటే వాళ్ళకి నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం జీవితము వాళ్ళకి లేదు. వేషధారణలో వాళ్ళు పట్టబడి ఉన్నారు. వేషధారణల ముసుగులోనే ఈరోజు క్రైస్తవ సమాజం ముందుకు నడిపింపబడుతున్నది. ఒకవేళ నువ్వు కానీ ఆ ముసుగు కింద ఉన్నవేమో ఈరోజు, ఆ ముసుగు నుంచి ఈరోజు బయటకు రావాలా? బయటకు వచ్చి నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? ఎందుకు ప్రభు కన్నీళ్లు విడవాల్సి వచ్చింది? ఎందుకు ప్రభు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఒక దైవమే నిన్ను కోరుకున్నాడు. ఆ దైవమే మానవ రూపంలో నీ కొరకు ఈ భూమిపైకి వచ్చి నీ నిమిత్తము, నా నిమిత్తము గత్సమనే తోటలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అంతేకాక కల్వరి సిలువలో తన శ్రేష్టమైన రక్తాన్ని నీ కొరకు దానపోసాడు. ఇవన్నీ తలుచుకుంటే, ఇవన్నీ తలపోసుకుంటే, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతోనే గడిపితే నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు దేవుడు అనుగ్రహించలేడా? అనుగ్రహించగలుగుతాడు. నీ పాపాలు క్షమించగలుగుతాడు. నేను నీతిమంతుడిగా తీర్చిదిద్ది పరిశుద్ధుల్లో ఆయన చేరుస్తా అని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతిసారి ఆయన చేసిన త్యాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
అపోస్తుల కార్యాలకు వెళ్తాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 11:18. వాళ్ళు ఈ మాటలు విని వీరు ఏమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారట. పేతురు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమాత్రమో ఆ మాటలకి అడ్డుపడక దేవుని యొక్క ఆత్మ కార్యాలు వాళ్ళు చూడడం జరిగింది. అన్యజనులు కూడా జీవార్థమైన మారు మనసుని వాళ్ళు కలగడం చూసారంట. దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము, అన్యజనులే మారు మనసు చెందుతున్నారే. మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నిజమైన మారు మనసు, ఆ రక్షణ ఆనందము మనం కలిగి జీవిస్తున్నామా? ఈరోజు జీవించలేని వారుగా మనం ఉంటున్నాం. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, ఏమంటాడు తెలుసా? వేష్యులు మీకన్నా ముందు వేష్యులు అనగా వాళ్ళు పరలోకానికి ప్రవేశిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం విన్నాక, ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లో రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ పాపాల నిమిత్తం వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు కన్నీళ్లు ఇచ్చి వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఆత్మతోని వాళ్ళు నడిపింపబడుతూ నింపబడుతూ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు పశ్చాత్తాపడినందుకు దేవుడు వాళ్ళకి ఇస్తున్న ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇంతకాలంలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి మీరు నా రాజ్యంలో ఉండబోతున్నారు. అందుకని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మీకన్నా ముందుగా వాళ్ళు ఉంటారంట. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడి సంఘంలో స్థిరపరచబడిన మనము మారు మనసు లేకుండా ఉంటుంది. ఈ మారు మనసు మనలో లేదు కాబట్టి వాళ్ళలో ఉంది కనుక మనకన్నా ముందు వాళ్ళు ప్రవేశిస్తారంట రాజ్యంలోనికి. అట్లాంటి భయంకరమైన పాపంలో పట్టబడిన వారే దేవుని రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు. అంటే మనము ఎగ్జామిన్ చేసుకుంటే ఎంత కఠినమైపోయింది మన హృదయం. మారు మనసు చెందక దేవుని చిత్తాన్ని, దేవుని ఏర్పాటుని గుర్తించక మూర్ఖులు వలె, ఆ తరం వాళ్ళు మూర్ఖులు వలె ఉన్నారంట. అట్టి రీతిగానే నేడు సంఘంలో ఉంటున్న మనం కూడా హృదయాన్ని కఠినపరుచుకొని పరిశుద్ధాత్మతోని సహవాసం లేక వాక్యాన్ని ధ్యానించక మన జీవితాన్ని మనం ముందు కొనసాగిస్తాం. అటు రీతిగా ఒకవేళ ఉంటే కనుక నేను తెలియజేస్తుంటాను వాక్యంగా అన్యజనులకు కూడా నిజమైన జీవాంతమైన మారు మనసుని అనుగ్రహింపబడ్డాయి. ఎందరైతే మనం అనుకుంటుంటాం, ఎందరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నోటుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే వారు రక్షింపబడతారు. రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ అది ఉచితంగా నీకు అనుగ్రహింపబడదు. మారు మనసు లేకుండా రక్షణ నీకు అనుగ్రహింపబడదు. కాబట్టి మందిరానికి వస్తున్న మనం ఒకటి గుర్తించాలా, ఒకవేళ నిజమైన మారు మనసు నాలో లేకపోతే ఈ రాత్రికి కానీ నేను నా యాత్రని ముగించుకొని భూమిని విడిచిపెడితే నేను నిజంగా పరలోక రాజ్యంలోనికి చేరుతాను. నిజమైన మారు మనసు కలిగి జీవిస్తున్నాను. ఒకవేళ లేకపోతే కనుక నేనే రక్షణ అన్నట్టు నీ హృదయాన్ని నేను సన్నిధిని కుమ్మరించు. నిజమైన మారు మనసు నాకు కావాలి. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి నన్ను నడిపించు ప్రభు అని ప్రభుని అడిగి ఆయన అనుగ్రహిస్తుండగా ఫీల్ ఫర్ యువర్ సిన్స్. నువ్వు చేసిన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలని నువ్వు కడిగే స్థాయికి నువ్వు ఎదిగినప్పుడే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అని తమ్ముడు ఇంతకుముందే ప్రార్థనలు చెప్పాగా, అందుకని ఆమె విస్తారమైన పాపంలో క్షమింపబడ్డాయి. ఈరోజు దేవుణ్ణి విస్తారంగా ప్రేమించాలంటే నువ్వు ఆయనకు ఏదో తీసుకొని వచ్చి ఎక్కర్లేదండి. నీవు నీ హృదయంని విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లు విడిస్తే చాలు. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగే అనుభవంలో నీకు వెళ్తే చాలు. నీ పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు. నేను క్షమించే దేవుడు అన్నాడు. క్షమించడానికే, మనుషులను రక్షించుకునే దానికే ఆయన భూమి పైకి వచ్చిన్నాడు. కాబట్టి అన్యజనులు దేవుణ్ణి ఎరగని వారు కూడా ఆయన గురించి తెలుసుకొని నిత్య జీవం అంటూ ఒకటి ఉన్నది, ఆయననే నిజమైన దేవుడని వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళ జీవితాన్ని మార్చుకొని వాళ్ళు దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణని వాళ్ళు పొందుకున్నారట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము ఇంకా ఏమాత్రం నిర్లక్ష్యం చేయక, ఇవ్వబడిన అనుగ్రహింపబడిన రక్షణని ఏమాత్రం నిర్లక్ష్యం చేయక మనం కూడా పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి నా రోత జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా,
ఒక నూతన జీవితాన్ని నీలో ప్రారంభించుకునే కృపను నాకు తెలిసి అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక మనని ఆయన యుద్ధకు నడిపిస్తాడు. తన పరిశుద్ధాత్మతోని ఆయన నింపి మనల్ని బలపరుస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుంటున్నాడు. 3వ అధ్యాయము 19వ వాక్యం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. చాలండి. Repent and then turn to God so that your sins may be wiped out. That time of refreshing may come from the Lord Jesus Christ. Time of refreshing, కుదురుబాటు కాలం అనగా పరిశుద్ధాత్మ దర్శించే కాలం. ఈరోజు యేసుప్రభు వారు ఈ భూమిపైకి వచ్చినప్పుడు, పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరము స్వరూపంలో ఆయన మీదకి వచ్చి ఉన్నాం. ఆయన పరిచర్యను ప్రారంభించి ఉన్నాం. అటు రీతిగా ఆయన వెళ్తూ శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళ మీదకి గాలి ఊదగా వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు సంఘం అంట ఆ అనుభవంలోనికి వెళ్ళాలంట. సంఘం అనగా మనమే, సంఘం అనగా ఆయన యొక్క శరీరమే. ఈ శరీరం అంట ఆత్మతోని అది నింపబడాలంట. దేవుని యొక్క శక్తిని కలిగి జీవించేదిగా ఉండాలంట. ఒకటి కుదురుబాటు కాలము సంఘం ఉంటున్నది. ఈ సంఘము నేటికన్నా కనువిప్పు కలిగి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జీవించేదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు బలముగా వాడబడతావు. దేవుని కొరకు ఒక సాక్షిగా నిన్ను ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సమయము మనం గుర్తించే వారిగా మనం ఉండాలి. అన్ని ప్రార్థన అయితే చేసుకుంటాం క్రైస్తవులు. ఏమని? ప్రభా ఆయన దర్శించు, ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించి అక్కడి నుంచి నీ ప్రార్థనను ఆలకించి కుదురుబాటు సమయంలో ఆయన నిన్ను దర్శించడానికి వస్తాడు. కానీ వచ్చినప్పుడు ప్రార్థన చేసిన నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండవు. నువ్వు ఎక్కడ ఉంటావంటే ఏ మార్కెట్లోనో, ఆఫీస్లోనో, అక్కడో ఇక్కడ ఉంటావు. ఆయన నేను దర్శించాలని ఇష్టపడుతున్నప్పుడు ఆ సమయంలో సంఘము గుర్తించాలంట. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నన్ను దర్శించు ప్రభు ప్రార్థన చేసుకుంటే దర్శించాడు. కానీ దర్శించు అని ప్రార్థన చేసుకున్న నువ్వు కనిపెట్టుకొని అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నేను దర్శించగలుగుతాడు. కాబట్టి మనము నిజంగా ఆయన వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకొని ఆయన దర్శనము కొరకు ఎదురు చూసే అనుభవంలోనికి వెళ్తే కనుక దేవుడు తప్పక తన పరిశుద్ధాత్మతోని నిన్ను దర్శించి నిన్ను బలపరిచి ఆయన నడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగానే లూకాసు వార్త 18:13 మనం చూసుకుంటాం కదా. సుంకరి ట్యాక్స్ కలెక్టర్ ఆడ నించోని ఏమని ప్రార్థన చేస్తాడు? ఆకాశం వైపు చూడడానికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించుము కరుణించుమని పలికెను. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం ఎట్లుంటామంటే ప్రార్థన చేయడంలో నా అంత ప్రార్థన పరుడు లేడు. విస్తారమైన ప్రార్థనలు చేస్తుంటారు, పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తుంటారు. సంఘంలో ఒక గుర్తింపు కావాలి, అవా పలానా సిస్టరు, పలానా బ్రదరు మంచి ప్రార్థన పరుణాలు అని. కానీ దేవుడు కోరుకుంటున్నాడు అంటే దీనత్వము కోరుకుంటున్నాడు. దీన హృదయం ఇలా ఉండాలా. ఇక్కడ సుంకరి దూరం నించోని ఆయన వైపు కూడా చూడలేని భయంకరమైన పరిస్థితి అనేది. రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడంటే వాడికి నిజమైన మారుమనసు కలిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది వానికి అనుగ్రహింపబడ్డది. ఆయన రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు, పాపిని నేను చూడడానికి కూడా అర్హత లేదు, యోగ్యుడిని కాదు, నేను రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాను. అట్టి రీతిగానే మనము కూడా మన హృదయాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో ప్రారంభిస్తూ ఏడవాలి.
ప్రభా నన్ను క్షమించు. నువ్వు ఎప్పుడైతే నిజంగా విరిగి నలిగిన హృదయంతో నీ పాపాల నిమిత్తము నువ్వు కన్నీళ్లు విడవగలుగుతావో దేవుడు తప్పక ఆయన నిన్ను దర్శిస్తాడు. నిన్ను ఆయన పరిశుద్ధ ఆత్మతోని ఆయన నిన్ను బలపరుస్తాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక్క పాపి రక్షింపబడుట పరలోక రాజ్యంలో దేవదూతలు ఆనందించేది అంటే అంట. కాబట్టి ఈరోజు దేవుడు బిడ్డగా పిలువబడతాం. దేవుడి సమాజం, క్రైస్తవ సమాజంలో ఒక గుర్తింపు పొందుకోవడము. కానీ ఇక్కడ గుర్తింపు కావాల్సింది కాదు మనకి పరలోకంలో దేవదూతల గుర్తింపు కావాలి. దేవదూతలు నన్ను గుర్తిస్తే నీ పేరు జీవ గ్రంథంలో ఆల్రెడీ స్థిరపరచబడి ఉన్నది. ఎందుకంటే నిత్యంగా నువ్వు నీ మనసుని మార్చుకున్నావు, మారు మనసు చెంది నువ్వు జీవిస్తున్నావు. అందుకనే దేవదూతలు నిన్ను బట్టి ఆనందిస్తున్నాయంట. ఈరోజు అట్టి రీతిగానే సంఘంలో నీ పాస్టర్ కాదు, నీ తల్లిదండ్రులు కాదు నిన్ను చూసి ఆనందించాల్సింది. పరలోకంలో దేవదూతలు ఆనందించాలి. నువ్వు నిజమైన మారు మనసు నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేది దేవదూతలు నేను ప్రతినిత్యము కనిపెట్టుకొని ఉన్నాయి. కాబట్టి మనము పరలోకంలో వారు మనల్ని బట్టి సంతోషించాలంటే మనం నిత్యంగా మనం మారు మనసు కలిగి జీవించాలి. మన పాపాల నుంచి విడుదల పొందుకొని నిత్యమైన దేవుడు అనుకరిస్తున్న పాప క్షమాపణ పొందుకొని ఆ రక్షణ ఆనందాన్ని మనం కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ముగించేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆశీర్వాదము పొందమోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికెను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి మోసం చేశాడు, తర్వాత ఆశీర్వాదాల కొరకు రాకులాడుకుంటూ వచ్చాడు. కానీ ఆయనకి సమయము అనుగ్రహింపబడలేదు. ఆయన చేసేది తప్పు అని ఆ గ్రహింపులోకి రావడానికి ఆయనకు సమయం పట్టింది. మనం కూడా మన జీవితాల్లో ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకటి గుర్తించాలండి. నీకు ఇంకా సమయం పడుతుందేమో, ఇక్కడ నీకు సమయం పడుతుంది, ఇంకా కొద్ది కాలము వెయిట్ చేస్తాము, దేవుడు నడిపిస్తాడులే అని అనుకుంటున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. అంటే తెలుసా, ఇక్కడ మనము సమయం తీసుకుంటే అక్కడ సమయం అయిపోతుంది. నువ్వు వెళ్ళి ప్రభువాన్ని మారుతాను అని కన్నీళ్లు విచ్చినా కూడా దేవుడు ఒకటే అంటాడు, బిడ్డ ఇవ్వాల్సిన సమయం నేను ఇచ్చేసాను, కానీ నీకు ఇవ్వబడిన సమయము ముగింపబడ్డది, నేనేమి చేయలేను. యూ కాంట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్యము నీకు అనుగ్రహింపబడదు సమయం ఉన్నప్పుడే. దేవుడి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడే, సమయము ముగింపబడక మునిపే మారు మనసు చెందాలి. అప్పుడు దేవుడి రాజ్యంలోనికి నువ్వు చేరగలుగుతావు. ఈరోజు కాదు రేపు మారుతాను, రేపు కాదు ఎల్లుండి మారుతాను అని వాయిదాలు వేసుకుంటాకపోతే కనుక అక్కడ సమయం అయిపోతుంది. మనందరికీ తెలుసు కదా, సమయం ఎవరి కొరకు ఆగదు. దేవుని సమయం కూడా అంతే, ఎవరి కొరకు ఆగదు. ఆయన నిర్మించిన కాలం ఒకటి ఉన్నది. ఆ కాలంలోనే నీ జీవితాన్ని నువ్వు గుడి తిరిగి పాపివి అని పశ్చాత్తాపడి కన్నీళ్ళు వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆ సమయం ముగింపబడకుండే కనువిప్పు కలిగి దేవుడు అనుగ్రహించిన రక్షణని నిర్లక్ష్యం చేయక జాగ్రత్త వహిస్తే కనుక నువ్వు రక్షింపబడతావు. లేదు నేను ఇంకా నిర్లక్ష్య స్వభావంలోనే ఉంటాను, ఇంకా టైం ఉందిలే, చెప్పేటోళ్ళు చెప్తూ ఉంటారులే, నాకు ఇప్పుడు అవసరం లేదు, నా పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, పరిస్థితుల ప్రభావాలు నీకుంటే వాటిని చేయగలుగుతావా అని వాయిదాలు వేయకు. వేరే తోళ్ళతోని నీకు అనుగ్రహింపబడిన రక్షణని పోల్చుకోకు. అట్టి రీతిగానే వాళ్ళతోనే సరి చూసుకోకు. నీ సమయం ఎప్పుడు రాసి పెట్టాడో దేవునికి తెలుసు, నా సమయం ఎప్పుడు ముగింపబడుతుందో ఆయనకు తెలుసు. మనము తెలుసుకోవాల్సిందంతా ఏంటి తెలుసా, ఆయన సమయము ముగింపబడ మునిపే మన మారు మనసు చేద్దాం. అప్పుడే దేవుని బిడ్డగా ఆ రక్షణని నువ్వు పొందుకోగలదు. చాలా బాధపడి ఉంటాడు కదా, సమయం లేదంట. పశ్చాత్తాపడదామని వచ్చాడు. ఈరోజు రియలైజేషన్ వచ్చేసింది, నేను మోసం చేశాను, వాళ్ళకి రావాల్సింది నేను తీసేసుకున్నాను అని పశ్చాత్తాపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టుంటుంది.
తిరిగి మళ్ళా గ్రహింపు హృదయం కలిగి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాం. కానీ సమయం లేదనే సత్యం పొందుకోలేకపోయాడు. అదే రీతిగా మనకు ఇవ్వబడిన రక్షణ కూడా. అందుకని మన రక్షణని బైబిల్ చెప్తున్నది, అనుగ్రహింపబడిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ మనము కొనసాగించేవారుగా మనం ఉంటున్నాము అని దేవుడు తెలుస్తున్నాం. ఎజెకియేలు గ్రంథం ఒకసారి వెళ్తామండి. ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వాక్యం. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. కాబట్టి దుష్టుడు తన దుష్ట కార్యాల్లో విడిచిపెట్టాలంట. ఏది దేవుని దృష్టిలో అంగీకారమో అది చేయడము వాడు ప్రారంభించాలంట. ఇంకా దుష్ట సాంగత్యంతోనే నువ్వు ఉన్నావనుకో, దుష్టులతోనే నువ్వు ఉన్నావనుకో, నువ్వు దేవుని మార్గంలోనికి నడిపింపబడలేవు, వాక్య ప్రకారము జీవించలేవు. దేవుడు పంపిన పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నూతనపరచబడలేవు. నీ జీవితము ఏమాత్రం బాగుపరచబడలేదు. కాబట్టి దుష్ట క్రియల్ని విడిచిపెట్టి మంచి క్రియలు చేసేవారుగా, నీతి న్యాయము జరిగించేవారుగా మన జీవితాలు ఉండాలి. మన జీవితాలు అటు రీతిగా ఉన్నప్పుడే మన నిత్య జీవంలోనికి మనము చేరగలుగుతాం. దుష్టుడు వాడి దుష్టత్వంలోనే ఒకవేళ వాడు ఉండడంతో ఆఖరి క్షణంలో నేను మారుమనసు చెందుతాను, లేకపోతే క్షణములో నేను దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతానంటే నీకు సమయం ఇవ్వబడదు. దేవుడు అనుగ్రహిస్తున్న పాపక్షమాపణలు మాత్రము పొందుకోలేవు. కాబట్టి మన జీవితాల్లో ఇంకేమన్నా దుష్ట క్రియలు మనలో ఉన్నాయేమో, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా ఉంటే వాటిని విడిచిపెట్టమని చెప్తున్నాడు దేవుడు. విడిచిపెట్టి నా వాక్య ప్రకారం జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే, నువ్వు నా వైపు తిరగగలిగితే నువ్వు జీవిస్తావు. మనం జీవించే వారిగా ఉంటున్నాం. ఇది ఒక ప్రయాణం అంతే. ఇది ఈ భూమి మీద మనం ప్రయాణం చేసే వారంగా ఉంటున్నాం. మనం యాత్రికులము, బాటసారులం. మన పూర్వస్థితి పరలోకంలో ఉన్నది అని భక్తుడి ద్వారా తెలియజేసి ఉన్నాం. మన పరలోక రాజ్యం వరకు మనం ప్రయాణం అవుతున్నాం. ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు. ఆ ముగింపబడక మునిపే మనలనుకున్న దుష్కృత్యాలన్నీ మనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసంతో మనము పరిపూర్ణతలోనికి రావాలి. దేవుని ఆత్మతో నింపబడి ఆ రాజ్యానికి ఇచ్చారు. దేవుని ఆత్మ ఎందరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి తగిన సిద్ధపాటు కలిగి ఉంటారు. ఆ తగిన సిద్ధపాటు మనకు కావాలి అంటే నేటికన్నా నిజమైన మారుమనసు పశ్చాత్తాపడుకొని పాపక్షమాపణ పొందుకొని నేటి నుంచి ఒక సరైన జీవితం, దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం, ఇతరులకి ఇబ్బందికరంగా మనం ఉండకూడదండి. మనం ఎట్లుండాలంటే తెలుసా, దేవుని బిడ్డలము ఇతరులకి సహాయపడేవారుగా, ఇతరులకి ఆశీర్వాదకరంగానే మనం ఉండాలంట. కానీ మన జీవితాలు చూస్తుంటే ఎట్లున్నాయి, చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇబ్బందికరంగా నువ్వు ఉంటున్నావు అంటే వాళ్ళు నీకు ఇబ్బంది కలగజేస్తున్నారేమో, నువ్వు వాళ్ళకి ఇబ్బంది కలగజేసేవాడిగా దేవుని నిన్ను పిలుచుకోలేదు. కానీ నీ గురించి నిన్ను హింసించే వారి గురించి, నిన్ను దూషించే వారి నుంచి ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మనము దేవుడి దగ్గరకు వచ్చిన మనం నిజముగా ప్రభా నేను మారి నీ సన్నిధిలో యోగ్యుడిగా నువ్వు నన్ను తీర్చిదిద్దు ప్రభా అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగితే కనుక నీ చెడునంతా నువ్వు విడిచిపెట్టి నువ్వు కానీ నేటి నుంచన్నా ఆయన మార్గాన్ని వెతికి ఆయన మార్గంలో నడుచుకుంటే కనుక నిత్య జీవము అనేది దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తున్నాం. ఆఖరిగా మనం ఒకటి చూసుకుందామని ఆదికాండము 4వ అధ్యాయం వెళ్ళండి ఒకసారి. మన పెద్దలు ఉంటాడు ఎవరు
కయ్యేను 13. అందుకు కయ్యను ఆ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి తిరిగి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ముందును కావున నన్ను కనుగొనువాడెవడు వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. కాబట్టి ఇక్కడ కేయన్ గురించి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలనుకున్నా. ఏంటంటే వాడు చేసిన తప్పిదాన్ని వాడు ఒప్పుకోక వాడు చంపిపెట్టుకున్నాడు. తమ్ముడిని రాయితో కొట్టి చంపివేశాడు. చంపినాడు వెళ్ళి ఒప్పుకుంటూ అయిపోయేది కదా, దేవుడు క్షమించే ఉంటాడు, కానీ ఒప్పుకోలేదు. వాడు ఈరోజు ఒక సమయానికి వచ్చేసాడు. ఎటువంటి సమయానికి వచ్చేసాడంటే తమ్ముడిని చంపినందుకు ఏదైతే ఆ పాప శాపము అనే భారము వాడు మోస్తున్నాడో అది ప్రభుత్వం వెళ్ళపరుచుకుంటున్నాడు. ఆ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా ప్రభు. దేశ దిమ్మని నేను తిరుగుతున్నాను. నన్ను ఎవడన్నా కనుగొంటే వాడు నన్ను చంపేస్తాడు. అంత సమయము అనుకున్నప్పుడు వాడు సద్వినియోగపరచుకోలే, కానీ ఆ భారాన్ని మోస్తూ 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 కఠినాత్ముడైపోయాడు. కఠినాత్ముడైపోయి దేశ దిమ్మరిగా దేవుని సన్నిధిని సావాసాన్ని విడిచిపెట్టేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఏమాత్రము దేవుడు అనుగ్రహించిన రక్షణని పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయాడు. అందుకనే మనము ఏ భారము కూడా మనం ముయ్యొద్దండి. దేవుని బిడ్డలుగా దేవుడు మన భారాలన్నింటినీ మోసేస్తాడు. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు కదా, ప్రయాసపడి ప్రారంభం మోచిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? భారాన్ని మోసుకుంటూ వస్తాం. నువ్వు భారాన్ని మోసినంత కాలము ప్రభు అనుగ్రహిస్తున్న నెమ్మదిని, ప్రభు అనుగ్రహిస్తున్న రక్షణని నువ్వు అనుభవించలేదు. కయ్యేను ఇటు రీతిగా చేశాడని అందరికీ తెలుసు. కయ్యేను ఎట్లా చచ్చిపోయినాడు ఎప్పుడన్నా చూసినా? కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చచ్చిపోయినట్టు తమ్ముడిని రాయితో కొట్టి చంపేశాడు. కనుక కేనుని కూడా రాముతో కొట్టి చంపేసాడు. బైబిల్ తెలుస్తుంది. అందుకనే మనము దేవుడు సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని గుర్తించి తప్పు చేసావు తెలుసు, ఒప్పుకొని విడిచిపెడతా అని చెప్పు ప్రభు. నన్ను క్షమించు ప్రభు, నన్ను త్రోసివేయకు, నీ రక్షణ నాకు అనుగ్రహించు అని నువ్వు కానీ ఏమాత్రమో ఆలస్యం చేయక దేవుని పాదాల వైపు నువ్వు రాగలితే, దేవుని పాదాలను పట్టుకోగలితే, కయ్యనులాగా నిన్ను విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు, కానీ ఆయన చేరదీసుకొని తిరిగి వాళ్ళని రక్షణ ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమాత్రము కఠినపరచుకోక ప్రభు దగ్గర ప్రతి ఒక్కటి ఒప్పుకో, ప్రతి ఒక్కటి ఆయన చెప్పి కన్నీళ్లతోనే నన్ను క్షమించు ప్రభు అని ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని పొందుకొని మళ్ళీ తిరిగి ఆయన అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకొని మనం జీవించేవారుగా ఉంటున్నామని దేవుడు తెలియజేస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును కాక. కను ముసుగులో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దినైనా మా జీవితాల్లో మాకు అనుగ్రహించి ప్రభా ఈ సాయంత్రం కాలం సమయంలో ప్రభా ఈ మందిరావరణంలో ఇటు రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు చేర్చి ప్రభా కొద్దిసేపునైనా నీ సన్నిధిని, ప్రసన్నతని, నీ జీవవాక్యాన్ని ప్రభా ధ్యానించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నాను ప్రభా. అవును ప్రభా, ఏదో వచ్చి వెళ్తున్నామని కాదు, కానీ ప్రభా నిత్యమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము నా మనసునే నాకు కలుగజేస్తుంది అని మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మేము కలిగి ఉండాలంటే ప్రభా ఈ చిత్తం ఏంటో మేము గుర్తెరిగి ఆ ప్రకారమైన మా జీవితాన్ని మేము మార్చుకోవాలి ప్రభా. మా జీవితాన్ని మేము మార్చుకోవాలి ప్రభా. నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే వారుగా ప్రభా మా జీవితాన్ని మేము ముందుకు నడిపించుకోవాలి ప్రభా. అంటే సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము మాకు అనుగ్రహించండి ప్రభా.
మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ ప్రియ కుమారుని మా కొరకు పంపించి ఉన్నారు ప్రభా. ఆయన మా కొరకునైనా కల్వరి శిలువ రక్తాన్ని కార్చి బలి యాగముగా తన శ్రేష్టమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు ప్రభా. ఈరోజు తండ్రితోనైనా మమ్మల్ని ఐక్యపరిచి ఉన్నాడు ప్రభా. ఐక్యపరచబడ్డ మేము ప్రభా నీ సన్నిధికి వచ్చి నిజమైన మారు మనసు ప్రశాంత హృదయంతో ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకొని మా ఆత్మీయ ప్రయాణంలో ప్రభా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలు మీరు దర్శించి బిడ్డలనైనా మీ వాక్యమైన వెలుగుతో వెలిగించండి. మీ పరిశుద్ధాత్మతోనైనా బిడ్డలనైనా మీరు నడిపించండి. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచండి. విశ్వాసాన్ని కాపాడుకునే కృపనని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. తిరిగి వెళ్చుండగా ప్రభాని సరికాంతి బిడ్డలకు మీరు తోడుగా ఉంచి బిడ్డలు మీరు బలపరిచి నడిపిస్తున్నాం. నిశ్చితమైతేనే కలుసుకొని ఈ నామంలో మరి ఒక్కసారి ప్రభా మేమందరమునైనా బలాన్ని శక్తిని పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాం. బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులెత్తి బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడ భద్రపరిచి ఆశీర్వాదం కాపాడుకుంటున్నాం. ఈ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన